హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తానికైతే విలేజ్ వచ్చేసాము. విలేజ్ వచ్చిన తర్వాతకి ఇది ఇంకా మేమైతే సండే రోజు మా నల్గొండలో పనగల్ అంటే చెరువు అక్కడ ఉంటుంది. ఫిష్ ఎక్కువగా సండే రోజు ఇక్కడ అమ్ముతారు అన్నట్టు. చాలా పెద్ద పెద్దవి అండ్ అలాగే బ్రతికి ఉన్నాయి కూడా అన్నట్టు. నేనైతే ఫస్ట్ టైం నల్గొండలో ఉన్నానే కానీ ఇప్పటివరకు ఈ ఫిష్ మార్కెట్కి రాలే. మాకు ఎప్పుడు అంత అవసరం కూడా లేకుండే, బట్ సరదాగా వచ్చేద్దామని మార్నింగ్ 7కి వచ్చామా. ఎండ చూడండి ఎలా ఉందో. ఇప్పటివరకు మేము మా ఊరికి అంటే సమ్మర్ హాలిడేస్ అయినాక కూడా రాకపోవడానికి రీజన్ అయితే ఇదేనండి. చాలా ఎండలు ఉన్నాయి, 50 degrees అలా ఉన్నది. అందుకే ఇంకా మేము రాలేదు. ఇంకా కొంచెం ఒక 1 month అలా రెస్ట్ తీసుకోవడము వద్దాం అనుకున్నామా. కాకపోతే ఒకరి తర్వాత ఒకరు సిక్ అవ్వడము మెయిన్ రీజన్ అది కూడా. అందుకే ఇప్పుడు వచ్చేసాం అన్నట్టు. ఇంకా మా చెల్లి ఒక 1 weekలో డెలివరీ అవుతుంది. ఇంకా అన్నీ తినేసేయాలి. ఫిష్ ఇలాంటివి అన్నీ మళ్ళీ 6 months వరకు తినలేము కదా. అందుకని మార్కెట్కి అయితే వచ్చేసాము. వచ్చి ఇక్కడ చూసారు కదా అన్ని లైవ్ ఫిష్ దొరుకుతాయి, రకరకాలుగా ఉంటాయి. సండే ఎక్కువగా ఉంటుంది. పనగల ఫిష్ మార్కెట్ అంటారు ఇక్కడ, చాలా నల్గొండలోనే పెద్దది. ఇంకా ఇవన్నీ చూస్తున్నాము. అంటే ఎప్పుడు రాలేదు కదా నేను, మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10 minutesేనండి. బట్ ఎప్పుడు మేము రాలే. మేము అసలు బయట కూడా వెళ్ళమన్నట్టు ఎక్కువగా. మా డాడీకి అసలు నచ్చదు. ఇప్పుడు కాస్త బయటికి వెళ్తున్నాము మ్యారేజ్ అయ్యి, పిల్లలు కూడా ఇంత పెద్దగా అయినాక. కానీ అంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళేది వాళ్ళం కాదు. ఇప్పుడు అది కూడా మా డాడీ ఇంట్లో లేకుండా విలేజ్ వెళ్తేనే వచ్చేస్తాం అన్నట్టు. ఎందుకంటే తిడతారు ఆడపిల్లలు బయటికి వెళ్ళొద్దు ఆ టైప్ అన్నట్టు మా డాడీ. నెక్స్ట్ అయితే ఇవన్నీ ఏంటో నాకు రకరకాల ఫిష్లు ఉన్నాయి. ఇది ఒక్కటి తెలుసు, కొర్రమేన అంటారు. ఇంకా మేమైతే మామూలుగా పెద్దగా పిల్లలకి ఫిష్ ఫ్రై కర్రీ నాకు అస్సలు నచ్చదు. ఈవెన్ మా పిల్లలు కూడా కర్రీ అస్సలు తినరు. ఫిష్ కర్రీ ఫ్రైయే బాగా ఇష్టంగా తింటాము. ఏంటో ఏమో ఫిష్ కర్రీ స్మెల్ వచ్చేస్తుంది, ఫ్రై అయితే మంచిగా ఉంటుంది అన్నట్టుగా. అందుకే అన్నీ చూసి ఫస్ట్ ఒక ప్లేస్కి వచ్చాము. రాగానే అంటే ఇక్కడనే ఎక్కువ బ్రతుకున్నాయి అలా ఉంటాయి. రాగానే ఇక్కడికే వచ్చాము. కాకపోతే మళ్ళీ ఏంటో అన్నీ చూద్దాం అన్నట్టు కదా వెళ్ళామా. లాస్ట్కి మళ్ళీ అక్కడికే వచ్చి కొన్నామన్నట్టు. మినిమం ఒక 3-4 kgs ఉండేలాగా తీసుకుంటే ముళ్ళు ఎక్కువ ఉండదు, పిల్లలు కూడా మంచిగా తింటారు అనేసి. ఇంకా మార్నింగ్ 7 అయ్యింది. ఎంత ఎండ ఉందంటే అమ్మో. మేము ఒక 1 hour ఏమో ఉన్నాము. లాస్ట్కి అయితే మాకు కష్టం అనిపించింది. ఇప్పుడు 2 weeks ఉండడానికి వచ్చాము. కానీ చూడాలి ఇంకా ఈ ఎండలు ఎలా ఉన్నా మళ్ళీ స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఉండడమే. ఇంకా మా పిల్లలు అయితే ఆ ఫిష్ని పట్టుకుంటామని అవేమో స్మెల్ వస్తాయి, వద్దన్నా కూడా వినట్లేవు. ఇంకా వాళ్ళ బాబాయ్ ఏది అంటే కాదు అని అయితే అన్నాడు అన్నట్టు. ఆ టైపు వాళ్ళ ఆటలన్నీ సాగాలంటే మా పిల్లలే వాళ్ళ బాబాయ్తోనే. ఇంకా అలా సరదాగా జస్ట్ అలా ఇలా తిరిగాము. 8 అలా అయింది. మార్నింగ్ 8 o'clock అయింది. ఎండ చూడండి. ఇంకా మళ్ళీ ఫస్ట్ వచ్చిన ప్లేస్కే వచ్చేసి తీసేసుకొని ఇక్కడనే క్లీన్ చేసేసుకొని, అంటే మొత్తం అది కట్ చేయడం ఇదంతా పెద్ద పని. ఇంట్లో స్మెల్ వచ్చేస్తుందండి. ఫిష్ ఎప్పుడు కూడా ఇంటి వరకు తెచ్చుకోవద్దు, అక్కడనే మ్యాక్సిమం నీట్గా చేసుకొని రావాలి. మనం మళ్ళీ ఇంటికి వచ్చినాక సాల్ట్తో కడగడమే తప్ప ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేయడం అదంతా ఉండొద్దు, స్మెల్ ఉంటుంది అనేసి. 3.5-4 kg ఒక ఫిష్ ఉంది, తీసేసుకున్నాము. ఇక్కడనే నీట్గా చేయించుకొని వెళ్ళాము. మా పిల్లలు అయితే అదేంటో స్విమ్మింగ్ పూల్ అనుకుని వాటర్ని మొత్తం ఇది చేస్తున్నారు. నేను ఎంత నో అని చెప్పినా కూడా ఇంకా వాళ్ళ బాబాయ్ వినర్లేండి. ఆడుకొని సుమా అని అంటాడు అన్నట్టు. మొత్తానికైతే అక్కడనే నేను డ్రెస్సింగ్ అలా చేయించుకొని ఇంటికైతే వెళ్ళాము. మంచిగా ఇంటికి వెళ్ళి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వచ్చాము అన్నట్టు. మళ్ళీ మంచి మంచి పెద్ద పెద్ద ఫిష్ ఉండవు అనేసి. మా చెల్లికి డెలివరీ అయితే ఎలానో ఏమో బండి మీద తిరగడానికి ఉండదు. నాకేమో డ్రైవింగ్ రాదు, నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఈ 20 daysలో చూడాలి వస్తుందో రాదో. నాకు భయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవింగ్ చేయడం అంటేనే భయము. తను మళ్ళీ డెలివరీ అయితే ఇంకా అసలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకి డ్రైవింగ్ వచ్చి ఉండాలి కదా. ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నది రాదు. చూస్తాను ఈ 2 weeksలో ట్రై చేస్తా. అసలు వచ్చిద్దో రాదో చూస్తేనే కదా తెలిసేది. మొత్తానికైతే ఇంక